మనసా ఇది నాటి తెలుసులేవే, పాటాపి ముందు పని చేయి. దీని మా ఊళ్ళో పంచేయడమే అంటారు. మరి నీకు మరీ నోరు ఎక్కువైపోతోంది. మరి తగ్గించుకోవచ్చుగా. ఏంటే? ఏం లేదమ్మా, తగ్గించుకుంటాను అని అంటున్నాను. నువ్వు తగ్గించుకోకపోయినా నేను తగ్గిస్తాను గాని ముందు పని చూడు. అలాగే. అమ్మమ్మ గారు. ఏంటి మనవరాలు గారు? తాతయ్య గారు, అదే మీ ఆయన గారు. బాగా సైలెంట్ అనుకుంటా, పెద్దగా మాట్లాడేవారు కాదనుకుంటా. అవునే అమ్మాయి, పాపం చచ్చి ఏ లోకానున్నారో గాని పెళ్లి కాకముందు గలగలా మాట్లాడేవారట. పెళ్ళయిన తర్వాత ఏమైందో ఏమో పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఎప్పుడూ మౌనంగానే ఉండేవారు. మహానుభావుడు. ఓహో, మన నోటి పవర్ అప్పటి నుంచే ఉందన్నమాట. నోరు మొయ్యవే. గుడ్ మార్నింగ్ బావగారు. పొద్దున్నే లేచి శ్రద్ధగా చదువుకుంటున్నాను బావగారు. ఇంతలో అమ్మమ్మ ఒసే లాస్య కోళ్ళకి రంగేద్దు రావే అని పెద్దగా, అదే ప్రేమగా పిలిస్తే పెద్దవాళ్ల మాటకి గౌరవించి వచ్చాను బావగారు. నేను అడిగాను. అడుగుతారేమోనని చెప్పాను. సారీ. తొందరపడి కోయిలు ముందే కోయడం అంటే ఇదే. ఒరే రాముడు, ఈ పిల్ల మాటలకేం గాని ఇంతకీ పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయిరా? చాలా వరకు అయిపోయినట్టేనమ్మా. శుభలేఖలు కార్డు ఇచ్చాను, సాయంత్రం లోపల వచ్చేస్తాయి. కళ్యాణ మండపం క్యాటరింగ్ వాళ్ళందరికీ అడ్వాన్సులు ఇచ్చేశాను. మంచిదిరా. ఇంకేమైనా మర్చిపోయావేమో గుర్తు చేసుకొని అవి కూడా చేసేసే. అలాగేనమ్మా. ఇదిగో భూమి గారు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఆడపిల్ల తరపుళ్ళమని మాటలతో చెప్తే సరిపోద్దా? ఆడపిల్లకి ఏం పెడుతున్నారు, ఏం పెట్టాలనుకుంటున్నారు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? లాస్య, నువ్వు నోరు మూస్తావా? తప్పే ఉందండి, మేమిప్పుడు మగ పెళ్లి వాళ్ళమండి. 190 అడుగుతాం, చెప్పడం మీ బాధ్యత. ఒరే రాముడు, చిన్నపిల్లైనా అది అడిగింది సబబేరా. మీరు అమ్మాయికి ఏం పెడుతున్నారో చెప్పండి. నలుగు పెట్టే రోజు బట్టలు పెడతాం, ప్రధానం రోజు పట్టు చీర పెడతాం, బంగారు గాజులు డైమండ్ నెక్లెస్ పెడతాం. పెళ్లి కూతురు చేసే రోజు సాంప్రదాయబద్ధంగా చీర సారే పెడతాం. అలాగే పెళ్లి రోజు వడ్డాణం, వంకీలు, మెట్టులు, మంగళసూత్రాలు, చంద్రహారం, ముబలహారం, కాళపట్టీలు, నల్లపూసల తాడు, జోకాలు, మాటీలు, కాసులు పేరు, 7 వారాల నగలు, వీటితో పాటు అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చే రోజు కాలుతో నెట్టే కరిశంతో పాటు వాటిలో పోసే బియ్యం వరకు అన్ని సమకూరుస్తున్నాం. చాలా ఇంకేమైనా కావాలా? అమ్మా, ఓ చిన్న పనుంది, నేను భూమి బయటికి వెళ్ళొస్తాం. వస్తానమ్మా. సిందక్క, ఏదేమైనా నువ్వు చాలా లక్కీ ఫెయిల్ అవు తెలుసా? నీ పెళ్లికి పెడుతున్న లిస్ట్ నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మొదలైంది తెలుసా? మరీ అంత తొందరగా ఉంటే నీ పెళ్లి నేను చేస్తాలేవే. ఇలా అయితే నేను నా పెళ్లికి పిలవను చూడు. సింధు, ఏమైందమ్మా? ఒకవేళ ఆవేశంలో నేనేదైనా చేయరాంది చేసుకుని ఉండుంటే ఎంత మంచి కుటుంబాన్ని మిస్ అయ్యేదన్నో ఇప్పుడు అర్థమవుతుంది అత్తయ్య. ఏంటమ్మా ఇది చిన్నపిల్లలా? కాబోయే పెళ్లి కూతురువి ఇలా కన్నీళ్లు పెట్టుకోవచ్చా? ఇదిగో సామ్రాజ్యం. ఏంటొదినా? కూర ఏం చేసావు? పప్పుచారు చేశాను వదినా. దానిలో కొంచెం వడియాలు కూడా ఏ పెట్టు. స్పెషల్ గా చెప్పాలా వదినా? చేసి పెట్టాను వదినా. అవును, నా తమ్ముడు ఇంకా ఎంత మోసం, ఎంత మాయ! చిచ్చే! ఏమైందిరా తమ్ముడు? వాళ్ళు మామూలు కాదక్క, మహాముదుర్లు. ఎవర్రా? ఎంత మోసం, ఎంత దగా! ఎవర్రా అని అడుగుతుంటే ఆ సమాధానం చెప్పడం మానేసి మోసం దగా కుట్ర అని ఆర్ నారాయణమూర్తిలాగా పెద్ద పెద్ద డైలాగులు వదులుతావేంట్రా? ఇంతకీ నువ్వు మాట్లాడేది ఎవరి గురించిరా? ఇంకెవరి గురించి? వాళ్ళ గురించే. అదే మనం గొప్ప సంబంధం అనుకుని వెళ్ళాం కదా, వాళ్ళ గురించే. మళ్ళీ ఏమైందిరా? ఆ సింధు అనే పిల్లని మనందరికీ పక్కింటి అమ్మాయిని పరిచయం చేశారు కదా. అవును, అయితే ఏంటి? ఆ అమ్మాయి పక్కింటి అమ్మాయి కాదంట. మరి ఆది ఆ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారట. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నారు. అవునా? అవునా కాదు, ఇది పచ్చి నిజం. చూసావా,
ఈ విషయాలన్నీ మన దగ్గర దాచి మనల్ని ఎంత మోసం చేయాలని చూసారో. ఈ విషయం నాకు ముందే తెలుసండి నాన్నగారండి. ఏంటి, ఈ విషయం నీకు ముందే తెలుసా? అవునండి, ఆదిగారు ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించారని తెలుసండి. కాకపోతే ఆ అమ్మాయి సింధు అక్కే అని నాకు తెలీదండి. ఈ విషయం నీకెవరు చెప్పారు? భూమి అక్కగారు చెప్పారండి. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? నోరు మూసుకొని చూపించిన వాడి చేత తాళి కట్టించుకోమని చెప్పారు కదండి, అందుకే చెప్పలేదండి. అఘోరించావులే. జరిగిందేదో జరిగిపోయింది, అంతా మన మంచికే. అతని పేరు మీద ఆస్తి లేదని మీరిన్ని మాటలు అంటున్నారు. అదే అతనికి ఆస్తుండుంటే ఇన్ని మాటలు మాట్లాడేవారా? చెంప పగలగొట్టి అతనికిచ్చి నా పెళ్లి చేసుండేవారు కదండి. ఏంటే నోరులేస్తుంది? ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా. పో లోపలికి. నాన్నగారండి, అయినా ఇప్పుడు నేనేమన్నానండి? ఒరే తమ్ముడు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేయ్. ఇప్పటికైనా నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయరా. ఏంటమ్మా నీ కొడుకిచ్చేసేది? ఏంటి కొడుకు? ఎక్కడున్నాడో చెప్పు. ఎక్కడో దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు. అలాంటి వాడికి నా కూతురు ఇచ్చేయమంటావా? చస్తే చేయను. నువ్వేంటే గుడ్ల పగిన చూస్తున్నావు? తిని పెడుతుంది పదా. బావగారండి, మీరంటే నాకు చాలా ఇష్టమండి. కానీ భయం వేసి నా మనసులోని మాట మీతో ఎప్పుడు చెప్పలేకపోయానండి. మీరెక్కడున్నా సరే వచ్చి నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదండి. ఏంటి అది దాస్తున్నావు? ఏం లేదండి అత్తయ్య గారండి. నా కొడుకు ఫోటోనేగా. నా కొడుకంటే నీకిష్టమని నాకు తెలిసే. నేను నిన్ను కోడలుగా చేసుకోవాలని చాలా ఆశపడ్డానే. కానీ ఏం చేస్తావు, మీ నాన్న ఒప్పుకొని సావట్లేదుగా. అత్తయ్య గారండి, ఏంటే? ఆ అభిరామ్ గారు లేరు, ఆ, ఆయన నాకు మాటిచ్చారండి. ఏమనే? నాకు బావంటే ఇష్టమనే విషయం ఆయనతో చెప్పానండి. ఈ విషయంలో నీకు ఎలాంటి సాయం కావాలన్నా అడగమ్మా, తప్పకుండా సాయం చేస్తానని మాటిచ్చారండి. చెప్పనా అండి? చెప్పొచ్చే, కానీ ఎక్కడున్నది తెలియదు కదా. 10-15 రోజుల నుంచి ఫోనే చేయటం లేదు. కొత్త నెంబర్ ఏమైనా తీసుకున్నాడేమో అంటే అది తెలియడం లేదు. వీడు మొదటి నుంచి ఇంతేనే. ఒక్కోసారి నెలల తరబడి మాట్లాడేవాడే కాదు. మొదట్లో అయితే ఏమైనా అయిందేమోనని తెగ బెంబేలు పడిపోయేదాన్ని. ఇప్పుడు అలవాటైపోయిందిలేవే. ఒరేయ్, అసలు నువ్వు ఇంతకీ ఎక్కడున్నావురా? అమ్మాయి వసుందరా, కాఫీ చెప్పి 5 నిమిషాలు అయ్యిందే. ఏ ఇవ్వటానికో 2 రోజులు పడుతుందా? అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? తెస్తున్నాను అత్తయ్య. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. ఏంటే ఇప్పుడే లేచావా? లేదమ్మమ్మ, ఎప్పుడో 2-3 మినిట్స్ ముందు లేచాను. ఆహా, అసలు నువ్వు ఆడపిల్లవేనటే. ఏంటమ్మమ్మా, ఉండి ఉండి ఒకేసారి అంత మాట అనేసావు? తీసుకోండి అత్తయ్య. లేకపోతే ఏమిటే, ఆడపిల్లంటే ఎలా ఉండాలి? పొద్దున్నే లేవాలి, ఇంటి పనులు చేసుకోవాలి. అది ఆడపిల్ల లక్షణం అంటే. ఇదిగో దీని దగ్గర నీ దగ్గర ఒక్కటంటే ఒక్కటి. అసలు ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయటే. అయ్యో బాబోయ్, అనవసరంగా వచ్చినట్టున్నాను. ఏంటమ్మమ్మా నువ్వు ఏదో ఆడపిల్లలు లక్షణాలను పుస్తకం రాసినట్టు ఓ చెప్పుకుంటూ వచ్చావు. అయినా నాకు విషయం ఇప్పటికీ అర్థం కాదు. మీ కాలం కంటే ముందు కాలం నుంచి ఈ కాలం దాకా చాలా మంది ఆడవాళ్ళు పొద్దున్నే లేస్తున్నారు. లేచి ఏం సాధిస్తున్నారు? గుమ్మం బయట ముగ్గులేయడం,
మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వడం. ఇంతకంటే ఏం సాధించారు చెప్పు? ఈ మెట్ట వేదాంతమే తగ్గించుకో. రేపు పెళ్ళైతే గాని తెలిసి రాదు. ఆ తెలుస్తుందిలే పెద్ద. హ్మ్. ఆ, అత్తయ్య, ఏంటమ్మా? ఇంట్లో హిట్లర్ ఆ, ఆ, ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారంటే బావగారు లేరా? ఏదో పనుందని మీ అక్క వాడు బయటికెళ్లారు. అవునా? ఇంకా ఇంట్లో ఉన్నాడేమో అనుకుని అనవసరంగా అప్పుడే లేచాను. సర్లే, ఏం చేస్తావ్? ఆ అత్తయ్య, ఏంటి? ఆ ఏం లేదు. ఇప్పుడు బావొచ్చాక ఒకవేళ పొరపాటున నా గురించి అడిగారనుకోండి, పొద్దున్నే లేచి చదువుకుంటున్నానని చెప్పండి. ఏంటే అబద్ధం చెప్పాలా? ఆ నిజం చెప్పకుండా ఉంటే చాలు. ఊరికేం అక్కర్లేదు. లంచ్ కింద స్వీటో చాక్లెటో తీసుకోండి. ఓ, కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు పొద్దునే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. అమ్మా, ఏంట్రా? నా క్లాస్మేట్స్ కొంతమంది ఈ ఊళ్ళోనే ఉన్నారు. వాళ్ళకి వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చొస్తానమ్మా. అలాగే నాన్న. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తామమ్మమ్మ. అలాగే, మంచిది. జాగ్రత్తగా వెళ్ళి రండమ్మా. ఆ ఇప్పుడు చెప్పవే, ఉమ్, ఏమిటి నీ సంగతి? ఎక్కడికి వెళ్తున్నారు? నా ఫ్రెండ్స్కి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికన్నయ్య. సరే వెళ్ళండి. ఆది, ఇలా రా. కార్డ్స్ మీద పేర్లు రాసావా? రాశానన్నయ్య. ఇలా ఇవ్వు. ఎండ్లో తిరిగితే స్కిన్ ట్యాన్ అవుతుంది. పెళ్లి కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కార్డ్స్ నేను పంచుతానులే. పర్లేదులే అన్నయ్య. చెప్పాను కదా, కార్డ్స్ నేను పంచుతానని. వెళ్ళండి. భూమి, పద. పర్లేదు, వీడికి స్లమ్ ఏరియాలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. భూమి, నీకు విషయం తెలుసా? నా చిన్నప్పుడు, ఐ థింక్ అప్పుడు నాకు 5-6 ఏళ్ళు ఉంటాయనుకుంటాను, హోటల్లో పనిచేసేవాడిని. అమ్మ, నేను. ఆది అప్పుడు చాలా చిన్నవాడు. అందరం కలిసి ఇంతకంటే స్లమ్ ఏరియాలో చాలా చిన్న రూమ్, రేకులిళ్ళు. వర్షం వస్తే ఇళ్లంతా నిండిపోయేది. అలాంటి రూమ్లో ఉండేవాళ్ళం. నాకిప్పటికీ బాగా గుర్తు. లైన్లో బాబు, ఉండు. ఏంటి సార్, ఎవరి అడ్రస్ అయినా కావాలా? చూస్తుంటే నీకు అదే పనడం ఉంది. చెప్పండి సార్. సర్లే గాని, ఇంతకీ సీను అంటే ఎవరెక్కడ? ఏ సీన్ సార్? గాల్ సీనా, గడ్డం సీనా? సున్నం సీను. ఓ, నాలాగే ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాడే అతనైతే ఆ బిల్డింగ్ లో ఉంటాడు. ఏది ఆ స్ట్రైట్ బిల్డింగ్? అక్కడే ఉంటాడు, ఆ లెఫ్ట్ లో ఉంటాడు. అవునా? అవునండి. థ్యాంక్ యూ. ఓకే అండి. నువ్వు చెప్పరా, నీకెవరు అడ్రస్ కావాలి? సార్ మీరు? సీనుయేనా? అవును. నేను అభిరామచంద్ర, ఆది అన్నయ్య. ఓ అన్నయ్య మీరా? రండి, లోపలికి రండి. కూర్చోండి అన్నయ్య, కూర్చోండి వదినా. ఏం చేస్తుంటావు నువ్వు? జాబ్ సెర్చింగ్ లో ఉన్నానన్నయ్య. ఇలా రూమ్ లో ఉంటే వచ్చేది జాబ్ కాదు, బద్ధకం. సారీ అన్నయ్య. సరే, ఆదిగాడి పెళ్లి
డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. చూసుకుని పెళ్లికి రా. అలాగే అన్నయ్య. పెళ్లికి రావడానికి డబ్బులున్నాయా? తీసుకో. పర్లేదన్నయ్య. తీసుకో. ఈసారి కనిపించినప్పుడు ఖాళీగా ఉన్నానని కాదు, పని చేస్తున్నానని చెప్పు. అలాగే అన్నయ్య. వస్తాను. భూమి పద. ఉమ్. వస్తాను. ఏమైందన్నయ్య? ఈ ఫోటోలో నీ పక్కనున్న వాడి పేరేంటి? వీడా బొంగరాల బాబ్జీ గాడన్నయ్య. వీడి ఫ్రెండా? అవునన్నయ్య. వీడు ఆదికి కూడా ఫ్రెండేనా? అబ్బే లేదన్నయ్య, నాకు మాత్రమే ఫ్రెండ్. ఏ అన్నయ్య? ఏం లేదు, క్యాజువల్గా అడిగాను. తీసుకో. భూమి ఏమండి, చెప్పు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మొన్న నిశ్చితార్థం రోజు మన ఇంటికి వచ్చాడు కదా? అవును. తను మహాలక్ష్మికి బంధువు అనుకుంటాను. అతను ఆ రోజు అనితో కూడా మాట్లాడడం నేను చూశాను.